లాక్డౌన్ వల్ల తాము తీవ్రంగా నష్టపోయామన్నారు ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు షబీర్ అలీ. కరోనా టైంలో జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. కరోనా కాలానికి సంబంధించిన జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామంటున్న షబీర్తో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద అంటే దీన్ని ధర్నా చౌక్గా కూడా పిలుస్తారు. ఇక్కడ వీళ్ళందరూ ప్రైవేట్ టీచర్లు ఇవాళ మహా ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా గురువుని గౌరవించేటువంటి ప్రభుత్వం మీద అయితే ఖచ్చితంగా ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలి. ఇలా ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోకపోగా మీరు యాజమాన్యాలతో చర్చలు పెట్టి బస్సుల రేట్ ఎంత, ట్యాక్సీ రేట్ ఎంత, మీకు ఏం రాయితీలు కావాలని యాజమాన్యాన్ని మీరు పిలిచి అడుగుతున్నారంటే మీకు ఎందుకు సిగ్గు లేదని మేము అనుకున్నాం. మీరందరూ కూడా ఒక గురువు దగ్గర చదువుకున్నటువంటి మంత్రులు ఉన్నారు, గురువు దగ్గర చదువుకున్నటువంటి అందరూ ఈరోజు ప్రజాప్రతినిధులతో కూడా ఇలా గురువు కనుమరైపోతున్నాడు, గురువు ఆత్మహత్య చేసుకున్నాడు. మీ పిల్లలు, మీ మనవరాలు చదివేటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే మీకు ఎందుకు కనికరం రావట్లేదని కూడా మీ ద్వారా ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నిస్తున్నాం. వెంటనే మీరు రివ్యూ మీటింగ్ నిర్వహించి మాకు రాబోయేటువంటి 9 ఏళ్ల పెండింగ్ వేతనాలు ఇప్పించడంతో పాటు మాకు గుర్తింపు కార్డు ఇవ్వాలి, ఈఎస్ఐ ఈపీఎఫ్ అమలు చేసి బ్యాంకు ద్వారా మాకు జీతాభత్యాలు ఇస్తూ మాకు సంక్షేమ భవనాన్ని, సంక్షేమ బోర్డుని, మాకు రెగ్యులేటరీ కమిటీని, మెటర్నిటీ లీవ్స్తో పాటు 12 నెలల జీతాలు ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత కేసీఆర్ గారు తీసుకోవాలి. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పూర్తి జీతభత్యాలు ఇవ్వాలని చెప్పేసి 1897 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఎపిడమిక్స్ యాక్ట్ ప్రకారం ఉన్నది. అదే యాక్ట్ ప్రకారం ఇలా 45 జీవో తీసుకొచ్చింది. కానీ కేవలం నామమాత్ర కోసమే ఇక కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా 45 జీవో తీసుకొచ్చింది తప్ప అది ఎక్కడ కూడా అమలు కావట్లే. టిష్యూ పేపర్ అన్న తూర్చుకోవడానికి పనికొస్తుంది కానీ ఈ యొక్క 45 జీవో టిష్యూ పేపర్ కూడా అధ్వానం. మరి మీరు ఇచ్చిన జీవోని మీరు అమలు చేయకపోతే మీ ప్రభుత్వం ఎందుకు గద్దె దిగకూడదు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది కూడా మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కొత్త యాక్ట్ తీసుకురావాలి. ప్రైవేట్ టీచర్స్ ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో అన్నిటి మీద దృష్టి సాధిస్తే బాగుంటుంది. ధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్ శ్రీకాంత్, శ్రవణ్, V6 న్యూస్.